మనకి ఇంకరైనా వెళ్ళి అదే పనిగా జోహార్ జోహార్ పివి నరసింహ గారికి జోహార్ 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 పివి నరసింహరావు గారికి జోహార్ జోహార్ మాజీ ప్రధాని భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా హాజరైన భారత రాష్ట్ర పార్టీ నాయకులు, మా కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బహుభాషా కోవిదులు భారతదేశాన్ని ఆర్థిక సంస్కరణల బాట పట్టించి ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల దానిలో గొప్ప సంస్కరణలు చేపట్టి పారిశ్రామికీకరణ చేపట్టి భారతదేశ ప్రగతిని ప్రపంచ పట్టణంలో నెంబర్ 1 స్థాయికి తీసుకుపోయిన గొప్ప నేత, సంస్కరణవాది పివి నరసింహారావు గారు. వారి జయంతి సందర్భంగా భారత రాష్ట్ర పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు వారి సేవలను భారత జాతి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ ముద్దుబిడ్డ కాబట్టి వారి సేవలను గుర్తుంచుకునే విధంగా సంవత్సరమంతా వారి జయంతి వేడుకలను చేయడం జరిగింది. అట్లాగే వారి పేరున అనేక కార్యక్రమాలు చేసి తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళ మనసుల్లో ముద్రపడే విధంగా పివి గారిని వారి జ్ఞాపకాలను పంచుకుంటూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక దేశాన్ని గొప్ప స్థాయికి తీసుకుపోయిన నేతను మరొకసారి మనందరం కూడా స్మరించుకుంటూ వారి జ్ఞాపకాల్లో ముందుకెళ్తూ తప్పకుండా పివి గారు చూపిన మార్గాన్ని అనుసరించవలసిందిగా కోరుతూ మరొకసారి వారి జన్మదిన సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నమస్కారం. భారతరత్న పివి నరసింహారావు గారి 104వ జయంతి వేడుకలు తెలంగాణ భవన్ సిరిసిల్లాలో ఘనంగా తీసుకోవడం జరిగింది. భారత జాతి యావత్తు గుర్తుంచుకోదగ్గ వ్యక్తి పివి నరసింహారావు గారు. వారికి మరణానంతరం భారతరత్న ప్రదానించడం ప్రతి తెలుగువాడికి, ప్రతి తెలంగాణ వాసికి గర్వకారణం. ఎందుకంటే 1971లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అతి తొందరలోనే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి భూములను భూ సంస్కరణల పేరిట వారి భూములను ధారాదత్త చేయడం, ఆయన రామానంద తీర్థ అనుచరుడిగా చేయడం, అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందించడం, జాతీయ వ్యాప్తంగా కూడా ఆయన విదేశాంగ మంత్రిగా కానీ, రక్షణ శాఖ మంత్రిగా కానీ, మానవ వనరుల విభాగానికి నేతగా ఉన్నప్పుడే హెచ్ఆర్డి అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి యువకులందరి ద్వారా వచ్చినటువంటి వారి ప్రతిభా పాఠాలన్నీ బయటకు తీసే ఒక కార్యక్రమాన్ని కూడా వినూత్నంగా వారు చేయడం జరిగింది. మరి ఆనాడు 1991లో మైనారిటీలో కూడా వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసిన ఘనత పివి నరసింహారావుకి, ఆయన దౌత్య నీతికే చెందుతుంది. రాజకీయాలలో కూడా ఏ విధంగా హుందాగా వ్యవహరించాలి, తెలుగుతనాన్ని ఎక్కడా పోకుండా కూడా ఆ పంచకట్టుతోనే ప్రధానమంత్రిగా కూడా దేశ విదేశాలు తిరిగినప్పుడు కూడా మన
తెలంగాణ ఖ్యాతిని ఇనుమడించిన నాయకుని మనం ఈ సందర్భంగా గుర్తించడం ఉదాహరణ. తద్వారా వారికి ఒక ఘనమైన నివాళిని ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ.